హాయ్ గైస్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో అందరికి కొన్ని సమ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి మనకి సమ్స్ పరంగా మనకి ఏంటంటే ఫ్యూచర్ వాల్యూలో ఏ సమ్స్ వస్తాయి, ప్రజెంట్ వాల్యూలో ఏ సమ్స్ వస్తాయి, ప్లస్ ఐఆర్ఆర్ ఎన్పివి వీటికి సంబంధించి కొన్ని సమ్స్ చెప్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి కేస్ స్టడీ ఇస్తారు. కేస్ స్టడీలో కూడా ఎలాంటి ఫార్ములాస్ని బట్టి మనకి సమ్స్ ఇస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ ఒక 5 ఫార్ములేషన్ బట్టి మీరు సమ్స్ చెప్తాను, అవి నోట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ ఫ్లో, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ వ్యాలిటీ. నేను ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫ్యూచర్ వాల్యూ చెప్తాను. ఇక్కడ ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి? ఎఫ్ఈ. ఓన్లీ ఫ్యూచర్ వాల్యూ చెప్తాను. ఫ్యూచర్ వాల్యూలో 2 టైప్స్ ఆఫ్ సింగిల్ ఫ్లో యానిటీ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ వాల్యూలో సింగిల్ ఫ్లో వచ్చేసరికి ఈ ఫార్ములా, యానిటీ వచ్చేసరికి ఈ ఫార్ములా. అంటే సింగిల్ ఫ్లో యానిటీ అంటే ఏంటంటే ఓన్లీ సింగిల్ ఫ్లో అంటే ఈ ఈకి సంబంధించి, ప్రజెంట్ ఈకి సంబంధించి మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది. అదేవిధంగా ఎఫ్ఈఏ ఏంటంటే యానిటీ, మన ఇన్వెస్ట్మెంట్ చేసాం నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఆ ఇయర్స్ని బట్టి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అనేది ఈ ఫార్ములా. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సింగిల్ ఫ్లో, ఓన్లీ సింగిల్ ఫ్లో, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ సింగిల్ ఫ్లో, ఈ ఫార్ములా బట్టి ఈ సమ్ చూడండి. మ్యాథ్స్ ఏంటంటే మనకి 2022-21లో కూడా ఈ సమ్ ఇచ్చాడు. మనకి ఏంటంటే పేపర్స్, జేఎన్టీకి పేపర్స్ ఇచ్చాడు. ఇది మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్యాల్కులేట్ ది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ప్లస్ 30,000 అంటే ఫ్యూచర్ వాల్యూ అనేది 30,000 ఇచ్చాడు. ఓకేనా. ఇంట్రెస్ట్ రేట్ అనేది 2 years ఇచ్చాడు. పీరియడ్ అంటే 2 years ఇచ్చాడు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత కొనుక్కోమని 10% చొప్పున ఇంట్రెస్ట్ రేట్ కొనుక్కోమన్నాడు. ప్రజెంట్ ఏంటంటే క్యాల్కులేట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ప్లస్ ఫ్యూచర్ వాల్యూ ఎంత ఇచ్చాడు. ఇక్కడ 2 ఫార్ములా తీసుకుంటాం. FVN ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫ్యూచర్ వాల్యూ నుంచి మనకి ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కొనుక్కోవాలనేది ఇక్కడ FVN ఈజ్ ఈక్వల్ టు V0. V0 అంటే ఇక్కడ సింపుల్ చెప్పాలంటే నేను పక్కన చెప్తాను. V0 ప్లస్ ఫార్ములా ఎక్స్ప్రెషన్ 1 ప్లస్ I హోల్ పవర్ n. ఇక్కడ V0 అంటే ఏంటి? ఇప్పుడు V0 ఏంటంటే మనం పెట్టిన అమౌంట్. అంటే సపోజ్ ఒక 1 లక్ష పెట్టాను, మనం పెట్టిన అమౌంట్కి ఇంట్రెస్ట్ ఎంత అయ్యి, ఇంట్రెస్ట్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, సింపుల్గా ఫార్ములా బట్టి ఇక్కడ ఏం ఇచ్చాడు? ఇక్కడ ఓన్లీ యానిటీ ఇవ్వలేదు, ఓన్లీ ఫ్యూచర్ వాల్యూ సింగిల్ ఫ్లో అని ఇచ్చాడు. సింగిల్ ఫ్లో అంటే ఓన్లీ 2 years మాత్రం ఇచ్చాడు. ఓకేనా. ఇక్కడ ఎఫ్ఈఎన్ ఈజ్ ఈక్వల్ టు V0 అంటే ఎంత? V0 వచ్చేసి మనం ఎంత పెడతాం? 30,000 పెడతాము ఇక్కడ. ఓకే. V0 1 ప్లస్ I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. I అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ప్లస్ ఇక్కడ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ పీరియడ్ 2 years ఇచ్చాడు. n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసి 2 years. ఓకే. ఇక్కడ 30,000 1 ప్లస్ 10% అంటే 1 ప్లస్ 10/100. ఓకే. హోల్ స్క్వేర్. ఇక్కడ 30,000 1 ప్లస్ 10/100 అంటే 0.1. ఓకే. 10/100 0.1 వస్తుంది. హోల్ స్క్వేర్. ఇక్కడ 30,000 అంటే 1, ఇక్కడ 1.1 అంతే కదా. 1 ప్లస్ 0.1.1 హోల్ స్క్వేర్. ఇక్కడ చూసుకోండి 1.1 హోల్ స్క్వేర్ అంటే ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు. ఒకవేళ 2 years బదులు 5 years ఇచ్చాడు అంటే 1.1 స్క్వేర్ 5 years ఇచ్చాడు. ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1 ఇంటూ 1.1
అంటే 1/9 ఇలాగా మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 1.1 ఇంటూ 1.1 అంటే 1.21 అంటే 30,000 సారీ ఇంటూ 1.21 స్క్వేర్ ఇక్కడ ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది 36,300 వచ్చింది. ఇదండి అంటే మన వీనాడు మనం పెట్టిన అమౌంట్కి నెంబర్ ఆఫ్ ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ 36,300 వచ్చింది. ఇక్కడ ఏంటి ఇక్కడ 2 ఇయర్స్కి ఎంత వచ్చింది? ఇక్కడ మిగిలింది ఎంత 6,300. మనం పెట్టింది ఎంత 30,000. కల్క్యులేషన్ రాయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ సమ్ లాస్ట్ రిజల్ట్స్ వస్తే సరిపోతుంది. అంటే మనకి పెట్టిన అమౌంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది క్యాల్కులేషన్. ఓకేనా?